బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని ఆటోలకు ప్రయాణికుల భద్రత కోసం డిజిటల్ నెంబర్లు కేటాయించే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు ప్రారంభించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఏఆర్ పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ డిజిటల్ నెంబర్ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు ఎస్డిపిఓ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ ఎస్ జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా సుమారు 300 పైగా ఆటోలు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికను వినియోగించి ఆటో ప్రయాణికులకు భద్రత కల్పించడమే ఈ డిజిటల్ నెంబర్ విధానం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. ప్రతి ఆటోకు డ్రైవర్, ఓనర్ పూర్తి వివరాలతో కూడిన A4 సైజ్ డిస్ప్లే బోర్డు మరియు QR కోడ్ తో 2 స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు ఆటోలో ఎక్కిన తర్వాత QR కోడ్ ను గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేస్తే డ్రైవర్, ఓనర్ వివరాలు వెంటనే కనిపిస్తాయని తెలిపారు. అలాగే వాట్సాప్ ద్వారా వాహన వివరాలు షేర్ చేయడం, అత్యవసర పరిస్థితుల్లో లొకేషన్ ట్రాక్ చేయడం, డ్రైవర్ కు రేటింగ్ ఇవ్వడం, కంప్లైంట్ నమోదు చేయడం, 112 కు కాల్ చేయడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. డిజిటల్ నెంబర్ పొందేందుకు ఆటో డ్రైవర్లు, ఓనర్లు తమ వాహన వివరాలు, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను ట్రాఫిక్ పోలీసులకు అందజేయాలని తెలిపారు. ఈ వివరాలను ప్రత్యేక వెబ్సైట్ లో నమోదు చేసి QR కోడ్ తో కూడిన డిజిటల్ నెంబర్ స్టిక్కర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణతో పాటు ప్రయాణికుల భద్రతకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. డ్రైవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లు తిరుపతిలో ఉన్నప్పుడు మనము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్కి ఉద్దేశం ఏమిటంటే వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు, మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరుల మీ యొక్క
సమాన బాధ్యత కూడా మీకు ఉందన్నమాట. సో ఈ విషయం సంబంధించి ఎక్కిన వారికి మనం పారదర్శకంగా మీరు కూడా మీ పట్ల మీ ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏమిటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చేస్తున్నాం కదా, స్టిక్కర్స్ కూడా అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటంటే ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వాళ్ళ సురక్షితంగా వాళ్ళని చేరేదానికి చేసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ప్రధానంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో. వన్స్ ఈ అప్లికేషన్ మనము స్కాన్ చేసిన తర్వాత అది వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ట్రాక్ లొకేషన్, అంటే మన లొకేషన్ ఎక్కడ ఉంది అని ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు కూడా వాళ్ళు 112 కాల్ చేసుకునే దానికి స్కాన్ చేయగానే ఇమీడియట్గా 112కి వెళ్ళి కాల్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అట్లాగే ప్రయాణం చేసే వారికి మనకు పోలీస్ స్టేషన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది ఏదైనా దానికి సంబంధించిన వివరాలు వాళ్ళ ఫోన్ నెంబర్స్ తెలిసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ పోలీస్ స్టేషన్స్ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి మరింత సదుపాయకరంగా ఉంటుంది. అది వాళ్ళు వెంటనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కానీ అక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చివరిగా మీరు ఎలా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చనే దాని మీద మీ పట్ల కూడా రేటింగ్ చేసేటటువంటి సదుపాయం ఉంటుంది. అది వారు ఉపయోగించుకునే దాని మీద ఫీడ్బ్యాక్ అంటాం కదా, మేము చేసే దాని మీద ఫీడ్బ్యాక్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా పలు ఫీచర్స్ తోటి మనం ఒక చిన్న ఈ సింపుల్ యాప్ చేసి మనము చేస్తున్నాము. ప్రధానంగా ఏమిటంటే ఈ క్యూఆర్ కోడ్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పొందుపరచడం అనేది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మన ఈ ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశంలో కూడా ఒంగోలులో కూడా దీన్ని ముందు తీసుకునే దానికి ఆసక్తి తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తున్నటువంటి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ గారికి అట్లాగే మా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ జగదీష్కి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ అప్లికేషన్ కావచ్చు తర్వాత పోతే ఇదంతా కూడా మనకు చేయడానికి మనకు సహాయం అందించినటువంటి రెడ్డి గారికి ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఆటో సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి మనం ఏమిటంటే మీరందరూ కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మీకు ఏదైతే పార్కింగ్ ఏరియాస్లో ఉన్నాయో పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ మనం పార్క్ చేయటం వల్ల వెళ్ళేటటువంటి ఇతర వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ విధంగా పెట్టడం వల్ల మేము వచ్చి మీ మీద చలాన్స్ వేసి మీ ఆటోస్ మీద మేము యాక్షన్ తీసుకొని మేమేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండటం అనేది కాదు. మీలో కానీ ఆ ప్రవర్తన వచ్చి మీరు కానీ కరెక్ట్గా మీరు పెట్టాల్సినటువంటి ప్లేసెస్లో పెట్టడం వల్ల కానీ మీరు కొంచెం పద్ధతిగా చేసినట్లయితే మనకు చాలా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు సూచించిన పార్కింగ్ ఏరియాస్లో పార్కింగ్ చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ వెహికల్ టక్కని ఆపేసి ప్యాసింజర్స్ని ఎక్కించుకోకుండా ఉండటం, ఎక్కించుకునే ప్యాసింజర్స్ని కూడా మితిమీరిన ఎక్కువ మందిని పెట్టేసుకొని ప్రమాదకరంగా మనం హైవేస్ మీద వీటి మీద డ్రైవ్ చేయడం వల్ల చాలా యాక్సిడెంట్స్ మనకి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మీ అందరికీ నేను ఒకసారి గుర్తు చేసే విషయం ఏంటంటే మనిషికి ప్రాణం అత్యంత విలువైంది. ప్రాణానికంటే విలువైంది ఏది కూడా లేదు. కాబట్టి ప్రాణంతో పాటు మనకు ఇదిగో కాలం కూడా అంతే విలువైంది. మనము కొంచెం ఈ రెండింటిని అర్థం చేసుకొని ఒక నిమిషము అర నిమిషం అటు ఇటైనా పర్వాలేదు, మీ దాంట్లో మిమ్మల్ని నమ్మి ప్రయాణం చేసే ప్రయాణికుల యొక్క వాళ్ళ యొక్క ప్రాణం అత్యంత విలువైందని మీరు గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఇదితో మీరు కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేసినట్లయితే మన ప్రకాశం జిల్లాలో కానీ ఇదే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వస్తే రేపు మిగతా చోట్ల కూడా డెఫినెట్గా దీన్ని అనుకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అట్లాగే పోలీస్ వారికి కూడా మీరు ఏదైనా కానీ సూచనలు కానీ మీ ఆటో డ్రైవర్స్
యూనియన్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్స్ సంబంధించి కూడా మా వారు దాంట్లో పోలీసు వాళ్ళు దాంట్లో భాగస్వాములై మీకు కూడా పలు సూచనలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతుంది. వస్తున్నాయి మీకు అన్నీ కూడా? మీకు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయా? వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా మీకు? ఏమన్నా మా వారి దాంట్లో ఉన్నారా? మెంబర్స్ ఉన్నారా? మేము చేసేటటువంటి పోస్టర్స్ కావచ్చు, మేము పెట్టేటటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ మీకు చేరుతున్నాయా? కానీ చాలామందికి బ్లాంక్గానే ఉన్నారు. అది ఎందుకని ఎట్లా? కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మేము యాక్చువల్గా ఈ అందరితోటి కూడా ఈ వాట్సాప్ గ్రూప్స్, మీ అందరికీ కూడా రకరకాల వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. సో మీకు ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో ఆ అడ్మిన్స్ యొక్క నంబర్ కానీ మనకి ఇచ్చినట్లయితే మాదొక వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఉంది ప్రకాశం పోలీస్ది. మీరు కానీ దాంట్లో మెంబర్ అయితే, మేము మీ గ్రూప్లో మెంబర్స్ కాము. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే మేము ఎవరం కూడా మీ గ్రూప్లో ఉండము. మీ గ్రూప్లో ఉంటే మీరు పెట్టుకునేటటువంటి మెసేజ్లు అంతా కూడా పోలీసు వాళ్ళు చూస్తారు, మా మీద నిఘా ఉంటుందన్న ఆ భయము అది మీకు అవసరం లేదు. మీరు ఒక అడ్మిన్ కానీ మేము చెప్పిన వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కానీ మీరు మెంబర్ అయితే మేము చేసేటటువంటి ఏదైతే షేర్ చేసేటటువంటి సమాచారం ఉందో ఆ సమాచారం మీకు అందుతుంది. మేము సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్తాం, ఉమెన్ సేఫ్టీ గురించి చెప్తాం, ఆటోస్ మీరు ఎలా డ్రైవ్ చేయాలనే సూచనలు ఇస్తాం. ఇట్లా పలు సూచనలు రకరకాల పోలీసింగ్ సంబంధించినటువంటి చాలా సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దాంట్లో ఉన్నట్లయితే మీ అడ్మిన్ ఇస్తారా, మా అడ్మిన్ మళ్ళీ మీరు ఫర్దర్గా మీ గ్రూప్స్లో కానీ షేర్ చేసుకున్నట్లయితే మేము చెప్పేటటువంటి విషయం మీ అందరికీ కూడా చేరే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది కదా? అంతేగాని మేము మీ గ్రూప్లో ఉండి ఏదో చేస్తామన్నా మీరు భయాందోళనకి గురి కాకండి, ఏదో దానికి ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ కాకండి. ఓకే. తర్వాత ఇక ప్రయాణికులు మీకు ఎక్కినప్పుడు వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఛార్జ్ చేయటం అవి కాకుండా పద్ధతిగా మీకు ఏదైతే మీకు నిర్దేశించబడినటువంటి ప్రైజెస్ ఉన్నాయో ఫేర్స్ అవే వేసి చేసేటట్లుగా కావాలి. అండ్ రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట చేసేటప్పుడు చాలామంది కొంత తాగి డ్రైవ్ చేయటము, కొంత అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం బెదిరించినట్టు లేకపోతే మీ మీద మీ ఆటోలన్నీ సీజ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను చెప్పొచ్చు, కానీ చెప్పాలన్న ఇది నాకు లేదు. ఎందుకంటే మీకు మంచి చెప్తే మంచి అనేది డెఫినెట్గా పోద్ది. ఆ మంచి మీరు కూడా దాన్ని మీరు అర్థం చేసుకొని అదే రెసిప్రోకేట్ చేస్తే మనకు మొత్తం మీద ఓవరాల్గా మన జిల్లాలో కానీ మన ఒంగోలు టౌన్లో కానీ ఒక మంచి వాతావరణం ఉంటుంది. మనం అందరం కూడా దానికి కృషి చేయాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు నాకేంది ఏదైతే అది అవుతుంది అన్న ధోరణి ఎన్ని మానుకొని కొంచెం బాధ్యతాయుతంగా ఉండేటట్టు వ్యవహరించాలి. రాత్రిపూట చేసేటప్పుడు దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు తాగి డ్రైవ్ చేయటం కానీ ఇటువంటివి కానీ చేయకండి. ఓకే. చేసి మళ్ళీ దృష్టికి వస్తే ఏమవుతుందో మీకే తెలుసు. మళ్ళీ ఆ తర్వాత మీరు కుటుంబము మీరు సంపాదించినటువంటి ఇబ్బంది పడి రకరకాల ఖర్చులు ఇవన్నీ లేకుండా కొంచెం బాధ్యతాయుతంగా ఉండమని చెప్పి నేను మీకు సూచిస్తున్నాను. అట్లాగే ఇంకా అతివేగము కాకండి. మీ కూర్చుని దగ్గర ఎక్కువ మందిని పెట్టేసుకొని మీరు సీటు మధ్యలో ఉంటే అందరూ అదిలో పక్కన కూర్చుంటారు. నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఈ సీట్ ఎటు ఉంటుంది, స్టీరింగ్ ఇటు ఉంటుంది, మనమే ఏడు ఉంటాం. మరి ఎట్లా కంట్రోల్ ఉండి మీరు ఎట్లా చేస్తారో కానీ దయచేసి అది చేయకండి. ఓకే. మధ్యలో కూర్చొని పద్ధతిగా ఆటో నడిపేటట్టు చూడండి. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ఆటో సోదరులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు తెలియజేస్తూ మీరు కూడా ఈ ఇనిషియేటివ్కి సహకరించిందని మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనకి స్టిక్కర్స్ ఇస్తున్నామో ఒకసారి జగదీష్ స్టిక్కర్స్ అన్నీ కూడా యూనిఫామ్గా ఒకే లొకేషన్లో ఉండేటట్టు చూసుకోవాలా. ఒకటి కింద ఒకటి పైన అప్పటికే చూస్తాను, ఒకటి కింద ఉంది ఒకటి పైన ఉంది, రకరకాల చోట్ల పెట్టేశారు. అట్లా కాకుండా ఒకే లొకేషన్లో పెట్టినట్లయితే కొంచెం బాగుంటుంది. టోటల్ మన దగ్గర ఎన్ని ఆటోలు ఉన్నాయి మనకు? కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ.
విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి, ఎంబీబీఎస్ ఎండి, జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. డాక్టర్ ఎస్ సుజిని, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5, మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.